నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరూ నడవాలి. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ సాధనలో అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేసిన టీడీపీ నేతలు. ఎమ్మిగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమవారం అంబేద్కర్ సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలు కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బాటలో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చరిత్రనే నడిపిస్తున్న వ్యక్తి, శక్తి గల వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజుల్లోనే మరి మన డాక్టర్ బిఆర్ బ్రతకద్దు అని చెప్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పాడు, బానిసగా బ్రతకద్దు, పోరాడితే అంత ఒకరి కింద పోయి కాలం వచ్చి ఒకరి కింద పోయి చేతులు కట్టుకునే అటువంటి స్థితి నుంచి మనం బయటికి తెచ్చిన వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారిని కూడా ఈ యొక్క సభ తెలియజేస్తూ మరి ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకు ఘన నివాళి అర్పించుకునే అవసరం మనకి ఏర్పడలేదు. మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం ముందు మనకు ఆశలకు అనుగుణంగా నడుచుకుంటామని మరొకసారి తెలియజేస్తూ జోహార్ జోహార్. మన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. మన ఈరోజు రాజ్యాంగము రచించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరూ ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన జయంతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానము, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ జయంతి చేసుకోవడం జరిగింది. అలా ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ మనమందరూ ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అట్టడుగు వర్గాలకు కూడా ఆయన అభ్యున్నతి కల్పించిన మహానాయకుడు, మహా వ్యక్తి. ఆయనను స్మరించుకోవడము మనకు కర్తవ్యము. ఈ సందర్భంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆయన ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి భారతరత్న అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీ వేసి ఆ కమిటీకి చైర్మన్గా నియమించినప్పుడు ఆయన దాదాపు 26-27 దేశాలు సంచరించి తిరిగి అన్ని రాజ్యాంగాలని పరిశోధించి చివరకు భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అందులో ఏంటంటే ఆ రోజుకి 1951 నాటికి రాజ్యాంగం రాసే నాటికి ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా రిజర్వేషన్లు లేవు. మరి భారతదేశంలో కుల వైషమ్యాలు, వర్గ వైషమ్యాలు ఉన్నాయి కాబట్టి అంటరానితనం అనేది రాక్షసులాగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అగ్రవర్ణాల వారి నుండి కాపాడుకోవడానికి భారతదేశ తాడిత పీడిత జనాలని కాపాడాలనే లక్ష్యంతో రిజర్వేషన్స్ తీసుకురావడం జరిగింది. మహనీయుల ఆశయాలు కొనసాగిస్తామంటారు, కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. మహనీయుల ఆశయాలు కొనసాగించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అడుగు జాడలో నడిచే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వి మోహన్ రెడ్డి గారు
చుట్టుపక్కల ఎంతో మందికి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు స్థలాలు పంచాడు, ఇల్లు కట్టించాడు, రోడ్లు వేయించారు, కుళాయిలు వేయించారు. అలాగే తనయుడు కూడా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఆయన గెలిచిన నెలలోనే ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్ను సందర్శించాడు. ఆయన కట్టించిన ఇంతవరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ మొదటిసారిగా మోహన్ రెడ్డి కొడుకు దాన్ని ప్రారంభించడానికి ఆలోచన చేశాడు.